మనమందరం స్తుతించుకుంటూ ఆయన ఆరాధించుకుందాం, చప్పట్లు కొట్టుకుంటూ ఆయన్ని కనపరుచుకుందాం. దుష్టుల ఆలోచనలో నడువక, పాపుల మార్గమున నిలువక, దుష్టుల ఆలోచనలో నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకుల చెంతనే కూచుండక, నీ ధర్మశాస్త్రమున ఆనందింతును, నీ ధర్మశాస్త్రమును ఆనందింతును. దుష్టుల ఆలోచనలో నడువక, పాపుల మార్గమున నిలువక, దుష్టుల ఆలోచనలో నడువక, పాపుల మార్గమున నిలువక. ఆయన స్తుతించుకుంటూ ఒకసారి మనం కనపరుచుకుందాం. చప్పట్లు కొట్టుకుంటూ ఉత్సాహగానములతో ఆయన ఆరాధించుకుందాం. ఆయన గొప్పవాడు, మహిమోన్నతుడు గనుక ఆయన మనల్ని ఏ రీతిగా నిలబెట్టాడో ఆ రీతిగా మనం అందరం కలిసి ఆయన స్తుతించుకుందాం. గాలి చెదరగొట్టు పొట్టు కాను నేను, ఇసుక పైన ఇంటిని కానే కాను. గాలి చెదరబొట్టు కొట్టు కాను నేను, ఇసుక పైన ఇంటిని కానే కాను. యేసే ఆసారమై, క్రీస్తే ఆధారమై, యేసే ఆసారమై, క్రీస్తే ఆధారమై, నీటి యందు నాటబడిన చెట్టునయ్యుందును, వాడబారక ఫలములనిచ్చుచుందును. నీటి యందు నాటబడిన చెట్టునయ్యుందును, వాడబారక ఫలములనిచ్చుచుందును. దుష్టుల ఆలోచనలో నడువక, పాపుల మార్గమున నిలువక, దుష్టుల ఆలోచనలో నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకుని చెంతనే కూచుండక, నీ ధర్మశాస్త్రమున ఆనందించును, నీ ధర్మశాస్త్రమును ఆనందించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం కలిసి స్తుతించుకుంటూ ఆయన ఆరాధించుకుందాం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము అనే పాటను పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. అందరం మనమందరం ఒకసారి స్తుతించుకుంటూ ఆయన ఆరాధించుకుందాం. నిజం కదా, ఆయన కృపలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా అని చెప్పుకుంటూ మనందరం ఒకసారి ఈ మాట చెప్పుకుందామా. మహిమలో మరచి మహిమకు దిగి వచ్చిన యేసయ్యకి ఆయన స్తుతించుకుంటూ మనం ఆరాధించుకుందాం.
మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మార్చి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృపా. మహిమలో నేను మహిమను పొందా మనిషిగా మార్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆయన స్తుతించుకుంటూ మనం మొదలు చప్పట్లు కొట్టుకుంటూ ఆరాధించుకుందాం. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయన స్తుతించుకుంటూ ఒకసారి ఆయన ఆనందాన్ని మనము కనపరుచుకుందాం ఒకసారి కలిసి. నాలో ఉన్న ఆనందం నాకున్న సంతోషం నా జీవనాధారం నీవే కదా. నా జీవనాధారం నీవే కదా. నాలో ఉన్న ఆనందం నాకున్న సంతోషం
నా జీవనాధారం నీవే కదా, నా జీవనాధారం నీవే కదా, నా ఆశ్రయము నా దుర్గము నా కోట నీవే యేసు, నా బలము నా యేసుడే, నా ఆశ్రయము నా దుర్గము నా కోట నీవే యేసు, నా బలము నా యేసుడే, నాలో ఉన్న ఆనందం నాకున్న సంతోషం, నా జీవనాధారం నీవే కదా, నా జీవనాధారం నీవే కదా. మనం స్తుతించుకుంటూ ఒకసారి దేవుని కనపరుచుకుందామా? ఆయనకి పాటలు పాడుకుంటూ ఉత్సాహగానములతో మనం స్తుతించుకుందాం. చెప్పిందాం ఒకసారి. గాఢాంధకారలోయలో, గాఢాంధకారములో నే సంచరించినను, ఏ అపాయమునకు నే భయపడన్, గాఢాంధకారములో నే సంచరించినను, ఏ అపాయమునకు నే భయపడన్, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నాదరించును నా యేసయ్యా, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నాదరించును నా యేసయ్యా, నా ఆశ్రయము నా దుర్గము నా కోట నీవే యేసు, నా బలము నా యేసుడే, నా ఆశ్రయము నా ఆశ్రయము నా దుర్గము నా కోట నీవే యేసు, నా బలము నా యేసుడే, నాలో ఉన్న ఆనందం నాకున్న సంతోషం, నా జీవనాధారం నీవే కదా, నా జీవనాధారం నీవే కదా. నీ బ్రతుకు దినములలో కృపయు క్షేమము నా వెంట వచ్చి నన్ను ఆదరించిన ప్రేమ ఆయనది. మనందరం ఒకసారి స్తుతించుకుంటూ చెప్పుకుందాం మీ మాట ఒకసారి. నే బ్రతుకు దినములలో, నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును నన్నాదరించును, నా వెంట వచ్చును, నే బ్రతుకు దినములలో కృపయు క్షేమమును నన్నాదరించును, నా వెంట వచ్చును, చిరకాలము నేను నీ మందిరావరణములో నివాసము చేసెదను నా యేసయ్యా, చిరకాలము నేను నీ మందిరావరణములో నివాసం చేసెదను నా యేసయ్యా. చెప్పుకుందాం ఒకసారి. నాలో ఉన్న ఆనందం, నాలో ఉన్న ఆనందం నాకున్న సంతోషం,
నా జీవన ఆధారం నీవే కదా, నా జీవన ఆధారం నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఆయన స్తుతించుకుంటూ ఒకసారి మనందరం కలిసి ఆయన కనపరుచుకుందాం. ఆయన గొప్పవాడు, మహోపకారి. మనందరం కలిసి ఆయన స్తుతించుకుందాం ఒకసారి. ఇవ్వడిని మంచి సమయంలోని ఆయనకి ఆరాధనిస్తూ మన స్తుతులు అర్పిస్తూ కొద్దిసేపు మనందరం మన చేతులు పైకెత్తుకుంటూ ఆయన ఆరాధించుకుందాం. యేసయ్యా స్తోత్రము నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీకు మహిమ ఘనత ప్రభావం మీకే నాయన. తరతరములకు యుగ యుగములకు ప్రభువా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అందరం కలిసి మాట చెప్పుకుందాం ఒకసారి. నీకేనా ఆరాధన, నీకేనా ఆరాధన, నీకే ఆరాధన, నీకేనా ఆరాధన, నీకే ఆరాధన. ఇంకొకసారి చెప్పుకుందాం. నీకేనా ఆరాధన, నీకేనా ఆరాధన, నీకే ఆరాధన, నీకేనా ఆరాధన, నీకే ఆరాధన. తరతరములకు యుగ యుగములకు మహిమా ప్రభావము, తరతరములకు యుగ యుగములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా. అవునేసయ్యా, నీకే నాయనా, నీకే యేసయ్యా. అందరం కలిసి చెప్పుకుందాం ఈ మాట. నీకేనా ఆరాధన, నీకే ఆరాధన, నీకేనా ఆరాధన, నీకే ఆరాధన. చెప్పు, నిన్న నేడు ఒకసారి. నిన్న నేడు రేపు కూడా మారని వాడవు యేసయ్యా. నిన్న నేడు ఏకరీతిగా, నిన్న నేడు రేపు కూడా మారని వాడవు, ఎప్పటికీ ఏకరీతిగా ఉన్నవాడవు, ఎప్పటికీ ఏకరీతిగా ఉన్నవాడవు. నీకే ఆరాధన, నీకేనా ఆరాధన. అవును యేసయ్యా, నీకే ప్రభా, నీకే ఆరాధన. యేసయ్యా, యుగ యుగములకు తరతరములకు నీకేనా ఆరాధన, నీకే ఆరాధన. చెప్పుకుందాం ఒకసారి. ఆత్మతోను సత్యముతోను, ఆత్మతోను సత్యముతోను ఆరాధింతుము. ఈ మాట చెప్పుకుందాం ఒకసారి మనందరం కలిసి. ఆత్మతోను, ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును, ఎప్పటికీ నిన్ను మాత్రమే నే సేవింతును, ఎప్పటికీ నిన్ను మాత్రమే నే సేవింతును. చెప్పుకుందాం. తరతరములకు ఒకసారి. తరతరములకు యుగ యుగములకు మహిమా ప్రభావము, తరతరములకు యుగ యుగములకు మహిమా ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. యేసయ్యా, నీకే, నీకే ఆరాధన,
నీకే ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన 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 చెప్తున్నాం ఒకసారి ఎబినేజరే 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 ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ప్రేమించేదం పూర్ణ మనసుతో యేసయ్యా నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదం ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన 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 చెప్పుకుందాం ఒకసారి ప్రేమించదాం అధికముగా ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆశక్తితో ప్రేమించే అధికముగా ఆరాధింతు ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో సేవించేదం పూర్ణ బలముతో ఆరాధింతు పూర్ణ బలముతో సేవించేదన్ ఆరాధన 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 ఈ మాట చెప్పుకుందాం ఒకసారి ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందన స్వస్థపరచు దేవుడు ఆయన యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందన స్వస్థపరచు దేవుడు ఆయన స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు అవును యేసయ్యా నీకేనైనా పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నైనా నిన్ను స్తుతించుకుంటాను నైనా ఈరోజు యేసయ్యా పూర్ణ మనసుతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన 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 ఈ మాట చెప్పుకుందాం ఒకసారి నా బలమా నా బలమా నా కోట ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఒకసారి చెప్పుకుందామా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన. చెప్పుకుందాం ఒకసారి. ప్రేమించుదాం అధికముగా, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన. అవునేసా, నీకే నాయన మా ఆరాధన ఒకసారి చెల్లించుకుంటున్నాం నాయన. మా గృహంలో కూర్చొని నాయన, మేము ఎక్కడైతే కూర్చుంటున్నాం మా చేతులు పైకెత్తున్నాం నాయన. ఇవ్వబడిన మంచి సమయం బట్టి ప్రభా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా ఎలోహిం, మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీకే సంపూర్ణమైన ఘనత మహిమ చెల్లును గాక ఈరోజు ప్రభా. మేము ఎక్కడైతే కూర్చుంటున్నాం ప్రభా, మేము అక్కడ కూర్చొని ప్రభా మనస్ఫూర్తిగా ప్రభా ఈ మాట చెప్పుకున్నాం నాయన. మీరు తప్ప మాకు ఇంకెవరు లేరు నాయన. పరిస్థితులు ఏ విధంగా ఉన్నను, ఏ విధమైన ప్రభా అనుకూల పరిస్థితుల్లో మేము ఉన్నాను నాయన, ఏ సౌకర్యాలు లేకపోయినా నాయన, మా మనసు ప్రభా ఈ మాట చెప్తుంది నాయన. ఒక సంఘంగా కూడి ప్రభా మేము ఈ మాట చెప్పుకున్నాం నాయన. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా నీకే మహిమ ఘనత చెల్లును గాక మా జీవితాల్లో నాయన. ఎటువంటి బాధలున్నా, ఎటువంటి కష్టాలున్నా నాయన, ఏ పరిస్థితుల్లో ప్రభా మేము ఉంటున్నా సరే, మేము చేయబోయేవి కాదు కానీ నాయన, ఏమవుతుందో ఏం జరుగుతుందో అనే భయం కాదు కానీ నాయన, మనస్ఫూర్తిగా నిజంగా ప్రభా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు ఎలోహీం దేవా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, శాంతికర్తవు నీవు నాయన. నా ధ్వజము యెహోవా మక్దేష్, మీకే వందనాలు చెల్లిస్తూ ఈ వారం నాయన మీ చేతులకు మేము అప్పచెప్పుకుంటున్నాం నాయన. ఈ ఆదివారం నాయన ఒక సంఘంగా కూడి ప్రభా దృఢమైన నిర్ణయంలోకి మేము వెళ్తున్నాం నాయన. ఈరోజు నిన్నే ప్రేమిస్తున్నాను యేసు, నిన్నే ప్రేమిస్తున్నాను యేసు, నేవెనుదిరుగా 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 నేవెనుదిరుగా. నీవే నీవే నా నీకోసం నేవేచి ఉన్నాను. నీవే నీవే నా నీకోసం నేవేచి ఉన్నాను. నేవెనుదిరుగా 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 నేవెనుదిరుగా. నేను వెనుదిరుగు నాయన, మీరు నాతో తోడే ఉండగా నాయన, నేను వెనుదిరుగు నాయన. మీకే వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన ఆరాధన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు. మరి శుక్రవారం దిన ముందు ఈ విధంగా కలుసుకోవటానికి దేవుడు మరలా మరి ఒక అవకాశం అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తల్లు వంచి ప్రార్థనతో దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, గడిచిన దినములన్నిటిలో మమ్మలను మా కుటుంబాలను సంరక్షించి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ నామమును స్తుతించుటకు, నీ యొక్క తండ్రి ప్రభ వాక్యం చేత ప్రభ మరి ఒకసారి బలపరచబడి హెచ్చరింపబట్టకు మాకిచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. లోకము దాని పరిస్థితులు భయంకరంగా ఉంటుండగా ప్రభా, మేమైతే ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, సహవాసంగా ప్రభా తండ్రి నాయన మేము కూడుకోలేనటువంటి దుస్థితిలో మేము ఉంటుండగా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మేము ఈ వాక్యమును ధ్యానం చేయుటకు, నిన్ను స్తుతించుటకు మాకిచ్చిన ఈ భాగ్యం కొరకై మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించండి. నాయన, మాట్లాడుచున్న నాతో మీరుండి ప్రభా మా అందరికి కావలసిన జీవవాక్కును అందజేయమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ యొక్క సాయంకాల సమయమందు దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఈ యొక్క శుక్రవార ప్రార్థనలు దేవుని మందిరంలో మనకి జరుగుతూ ఉండేవి. మనము ఎంతో సంతోషంగా ఆయన సన్నిధిలో కూడి ఆయన ఆరాధిస్తూ ఉండేవారము. మరి ఈ యొక్క 40 days 40 రోజులు అయిపోయిన తర్వాత ఈ యొక్క మొదటి శుక్రవారము ఈ విధంగా కూడి దేవుని స్తుతించుటకు దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16-17 వచనాలను చదువుకుందాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యులకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ దినమందు ఈ యొక్క లేఖనంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఇక్కడ ఈ యొక్క 16వ వచనంలో 2 మాటలు మనం గమనించవచ్చు. మొదటిది, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనిచుండగా ఆయన ఆలకించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. రెండవది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడి. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అన్న మాట వ్రాయబడి ఉంది. మొదటిది, ఆయన ఆలకించును. వారు మాట్లాడుచుండగా అంటే ప్రార్థన మాత్రమే కాదు, ఇక్కడ వారి మాటను కూడా యెహోవా ఆలకించును, ఆయన చెవియొగ్గి ఆలకించును అన్నమాట వ్రాయబడి. రెండవదిగా, వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడును. ఇది నన్ను ధ్యానం చేయడానికి గాడ్ రిమెంబర్స్, దేవుడు మనలను లేకపోతే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని జ్ఞాపకము చేసుకొనును అన్న మాటను గురించి మనం ధ్యానం చేద్దాం. గాడ్ రిమెంబర్స్, అక్కడ అంటున్నారు కదా, వారిని జ్ఞాపకార్థంగా ఉండడానికి. అంటే యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క మాట ఆయన ఆలకించడమే మాత్రమే కాదు, కానీ ఆయన ఆ యొక్క వారి యొక్క ప్రతి ఒక్క చర్యను, వారి ప్రతి ఆలోచనను, ప్రతి మాటను, వారి యొక్క ప్రతి పరిస్థితిని జ్ఞాపకార్థంగా ఉంచుకొనును అన్నమాట. జ్ఞాపకార్థంగా ఒక గ్రంథమందు లిఖితం చేస్తాడు, సముఖమందు వ్రాయబడి, సముఖమందు అన్నమాట వ్రాయబడి అనగా ఆయన సన్నిధిలో అది వ్రాయబడి ఉంటుందని అర్థం. హల్లెలూయా! ఎంత గొప్ప మాటను ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు, గాడ్ ఫీరింగ్ పీపుల్, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు
వారి జీవితాల్లో వారు ఎవరు విన్నా వినకపోయినా వారి మాటను, ఎవరు ఆలకించినా ఆలకించకపోయినా యెహోవా మాత్రము వారి మాటలను, వారి సంభాషణను, వారి యొక్క ఆ యొక్క ప్రార్థనను ఆయన ఆలకించును అన్న మాటను మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క వారు చేస్తున్నటువంటి వారి యెహోవా నామమును స్మరించితే చాలు వారికి ఒక జ్ఞాపకార్థమైన గ్రంథము, గాడ్ రిమెంబర్స్. ఇది కొంతమంది వ్యక్తులను మనం ఉదాహరణగా మనము తీసుకుందాం. కొంతమంది వ్యక్తుల జీవితాల్లో దేవుడు ఏ విధంగా వారిని జ్ఞాపకం చేసుకొని ఉంటున్నాడు. మరి ఈ యొక్క ఆదికాండము 8వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుంటే, ఆదికాండము 8వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ నోవహును గూర్చి వ్రాయబడి ఉంది. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ ఒక నీతిమంతుడైనటువంటి మనుష్యుని గూర్చి వ్రాయబడినటువంటి మాటను ధ్యానం చేస్తాడు. అతడు నీతిమంతుడు, ఆయన గూర్చి చాలా క్లియర్గా వ్రాయబడి ఉంటుంది ఈ యొక్క అధ్యాయంలో. మరి 6వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడి ఉంటుంది, నోవహు వంశవళి ఇదే, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నీతిపరుడు అనగా యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆ తరము వారందరిలో అతడు నిందారహితుడు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. అందుకే ఈ లేఖనాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే నోవహు నీతిపరుడు అనగా యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని మాటకు విధేయుడై ఉన్నటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు. తన యొక్క జీవితంలో దేవుడు ఏ మాటనైతే సెలవిచ్చి ఉంటున్నాడో, ఏ మాటనైతే ఆజ్ఞాపించి ఉంటున్నాడో ఆ మాటను నెరవేర్చుటకు సిద్ధపడినటువంటి వాడు, ఆయన నామమును స్మరించుచున్నటువంటి వాడు, ఆయనతో మాట్లాడుతున్నటువంటి వాడు, ఆయన సంభాషణలన్నీ యెహోవా ఆలకించుచున్నాడు. ఆయన తాలూకా నామమును స్మరించుచున్నప్పుడల్లా ఆయనని గూర్చి ఒక జ్ఞాపకార్థమైన గ్రంథము వ్రాయబడతా ఉంటుందని నేనైతే నమ్ముచున్నాను. ఈ యొక్క మాటను జాగ్రత్తగా గమనిస్తే దేవుడు నోవహును అక్కడ అంటున్నాడు జ్ఞాపకము చేసుకున్నాను. ఆయనని జ్ఞాపకం చేసుకున్నాడు. నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులు. ఈ యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే వారు ఉన్నటువంటి పరిస్థితి మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వారు ఉన్నారు. చాలామంది ఈ యొక్క వాట్సాప్లో కొన్ని పోస్టులు పెడతా ఉంటున్నారు, మనకి 40 days నోవహు దినాల వల్లే మనం ఓడలో ఉన్నట్లు. నాకు ఆ పోస్ట్ చూస్తున్నప్పుడు అనిపించింది, అంటే మొదట లాక్డౌన్ 21 days, ఇప్పుడేమో 19 days, ఇవన్నీ కలిపి 40 రోజులు అయింది. నోవహు వలే మనము 40 రోజులు ఉన్నాము అని ఆ క్యాలిక్యులేషన్ అయితే మనం చూస్తున్నాం. కానీ నేనంటాను నోవహు వంటి సిద్ధపాటు, నోవహు వంటి విధేయత మన జీవితాల్లో నిజంగా ఉందా లేదా అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నోవహు ఆయన ఒక క్రొత్త జీవితానికి నాంది పలికాడు. తన విధేయత ఎంతవరకు తీసుకెళ్ళిందంటే యెహోవా అతన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కారణము యెహోవా నామమును అతడు స్మరించుచున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఆయన. అందుకే అతడు ఆ జాగ్రత్తగా గమనిస్తే అక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంటుంది, ఆకాశపు తూములు విప్పబడెను అని వ్రాయబడి ఉంటుంది. ఆకాశం అంట, భూమి అంట ఆ యొక్క జలములను బయటికి పొర్లింపు చేసిందంట. 40 దినాలు ఏకదాటిగా ఆ యొక్క పడినటువంటి వర్షము, 2 రోజులు 3 రోజులు మనకి ఏకదాటిగా వర్షం పడితే ఒకలాంటి బెంగ స్టార్ట్ అయిపోతుంది. మరి అలాంటి పరిస్థితులు, తుఫాను వస్తే ఒకలాంటి ఆ యొక్క లోన్లీనెస్ అనేక మంది మనుషుల్లో మరి అలుముకుంటూ ఉంటుంది. అలాంటిది ఆ యొక్క భయంకరమైనటువంటి ప్రపంచమంతా మరి తన
ప్రక్కన మరి అనేకమైనటువంటి శవములు తేలియాడుతూ ప్రపంచం అంతా చచ్చిపోయారన్న సంగతి నోవహుకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో అతడు ఒంటరిగా ఉంటున్నాడు. అది ఆ నీళ్ల మీద తేలియాడుతున్నప్పుడు అయినప్పటికీ దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగినాడో ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. ఆ మాట అంటున్నాడు కదా, దేవుడట నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు అనగా అతడు యెహోవా నామమును స్మరించుచున్నటువంటి పరిస్థితిని జ్ఞాపకార్థముగా దేవుడు వ్రాసి ఉంటున్నాడు. ఆయననే మాత్రమే కాదు, ఆయనతో ఉన్న తన కుటుంబాన్ని, ఆ పశువులను, సమస్తమును, జంతువులను యెహోవా జ్ఞాపకం చేసుకునేను. తనున్నటువంటి ఆ సిచ్యువేషన్లో దేవుని మీద ఆధారపడ్డము దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేనంటాను అతని జ్ఞాపకం చేసుకోవడానికి కారణము ఏమిటి అనంటే, అతని జ్ఞాపకం చేసుకోవడానికి అతడు నీతిమంతుడైనటువంటి వాడు. ఆ తరముల వారిలో అతడు నిందారహితుడు అన్నమాట వ్రాయబడి ఉంది. ఆ తరముల వారికే అతడు నిందారహితుడైనటువంటి వాడట. హల్లెలూయా. దేవుని వాక్యంలో మరి ఒక వ్యక్తిని మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఈ యొక్క ఆదికాండం గ్రంథమే అలాగనే 19వ అధ్యాయము ఆదికాండము 19వ అధ్యాయం 29వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశింపకుండా అతనిని తప్పించాను. మరి ఒక నీతిమంతుని గూర్చి ఇప్పుడు ఆలోచిద్దాం. భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అబ్రహాం, నో డౌట్ విశ్వాసులకు తండ్రి అయినటువంటి వాడు. అతని గురించి ఏమని వ్రాయబడి ఉందంటే, దేవుడు ఆ మైదానం అనగా సొదొమ గొమొర్రా మైదానములను పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని ఒక కుటుంబము రక్షింపబడ్డానికి, ఒక వ్యక్తి జీవితం కాపాడబడ్డానికి దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడట. హల్లెలూయా. అంటే నేను ఈ వాక్యాన్ని చదివినప్పుడు అనిపించింది, దేవుడు మనల్ని బట్టి మరొకరు నశింపకుండా తప్పింపబడాలి. ఒక భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని బట్టి కొందరి జీవితాలు నాశనం నుండి తప్పింపబడాలి. ఈ యొక్క 40 దినాల్లో మనం ఉంటున్నటువంటి లాక్డౌన్లో మనము మన పరిస్థితులను గురించి ఎంతో చింత, ఎంతో బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా వాట్ నెక్స్ట్ అన్నటువంటి మాటను మన జీవితాల్లో ఒక ప్రశ్నగా ఉండిపోయింది. ఈ లాక్డౌన్లో చాలామందిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఈ పరిస్థితిలో మనము మరొకరిని నాశనం నుండి తప్పించగలుగుతూ ఉంటున్నాము. ఆ యొక్క అబ్రహాము యొక్క నీతి, అబ్రహాము యొక్క భయభక్తులు, అబ్రహాము యొక్క దేవుని నామము యొక్క స్మరణ లోతును నాశనము నుండి తప్పించి ఉంటుంది. హల్లెలూయా. ఆ యొక్క సొదొమ గొమొర్రాను నాశనం చేసినప్పుడు ఆ పట్టణం అంతా పాపముతో నిండి ఉన్నప్పుడు అతడు ఆ నాశనకరమైన పట్టణంలో నాశనమైపోతూ ఉంటున్నప్పుడు లోతు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నమాట వ్రాయబడింది. ఎంత ప్రత్యేకమైనటువంటి వాక్య భాగం ఇది. అక్కడ లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశింపకుండా అతనిని తప్పించను. హల్లెలూయా. ఒక నీతిమంతుని వలన ఒక కుటుంబము తప్పింపబడి ఉంటుంది. ఇది మనల్ని బట్టి నేనంటాను. అందుకే అక్కడ ఒక మాట వ్రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యొక్క మాటలు ఆయన చెవియొగ్గి ఆలకించును. యెహోవా యందు భయభక్తులు కలిగినప్పుడు వారట యెహోవా నామమును స్మరణ చేసినప్పుడు ఆయన వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు లిఖింపబడు. అంటే కంటిన్యూస్గా
ప్రతి నిమిషము మనము వాచ్ చేయబడతా ఉంటాం. మనకి జ్ఞాపకార్థంగా ఆయన సముఖంలో, అంటే ఆయన సన్నిధిలో ప్రతి నిమిషము మనల్ని గూర్చిన ఒక ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. మనల్ని గూర్చిన అంటే ఎవరైతే నీతిమంతులో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన నామమును స్మరణ చేసుకుంటారో వారిని గూర్చి ప్రతినిత్యము పర్యవేక్షణ ఉంటుంది. వారికి సంబంధించిన వారిని రక్షించటానికి, వారి పరిస్థితులను కాపాడటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. నోవాహును బట్టి ఆ ఓడలో ఉన్న సమస్తమును దేవుడు నోవాహును తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీతిమంతులు, ఎంత చక్కనైనటువంటి మాట. మన నీతి మరొకరిని రక్షించినదిగా ఉండాలి. మన భయభక్తులు, మనల్ని యెహోవా యందు భయభక్తులు మనల్నే రక్షించటం కాదు, మరొకరిని మన పరిస్థితులను తారుమారు చేసేదిగా ఉండాల్సిందిగా దేవుడు. హీ రిమెంబర్స్ ఎవరిని ఆయన జ్ఞాపకం చేసుకున్నానంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని జ్ఞాపకం చేసుకుని. నిజంగా ఈ భయంకరమైనటువంటి దినాల్లో దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి దేవుడు మరి ఒక అవకాశాన్ని కలుగు చేసి ఉన్నాడు. ఒకరు దేవుని మందిరానికి వెళ్ళడానికి మనకి అవకాశం లేకపోవచ్చు, సహవాసంగా కూడుకోవడానికి అవకాశం లేకపోవచ్చు. యెహోషువ అంటాడు కదా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుదామంటాడు. దేవుడు తన ఒక్కొక్కరు వారి కుటుంబాలతో ఆయన్ని సేవించడానికి దేవుడు అవకాశం అనుగ్రహించి ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు అవకాశం అనుగ్రహించి ఉంటున్నాడు. మరి ప్రత్యేకంగా దేవునితో ఒక ప్రత్యేకమైన సంబంధం. మన జీవితాల్లో ఈ లోక పరిస్థితులను బట్టి చాలా బిజీ అయిపోయాం. ఉదయం లేస్తే పరుగు, ఆఫీసులు పరుగు, లేకపోతే పనులలో పరుగు, ఇంట్లో పరుగు, పిల్లలు కాలేజీలు పరుగు, లేకపోతే అమ్మ వారి క్యారేజీలు కట్టడం పరుగు. ఉదయం లెగిస్తే సాయంకాలం వరకు అలసట, ఏం పని చేస్తున్నా తరగదు, టైం చాలదు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు మనమే ఇన్ని దినాలు సంతోషంగా గృహంలో గడపటానికి దేవుడు అవకాశం అనుగ్రహించి ఉంటున్నాడు. నేనంటాను, ఈ యొక్క సమయంలో ఆయనతో భయభక్తులు కలిగి మన యొక్క సంబంధాన్ని అధికముగా పెంచుకోవడానికి దేవుడు మరి యొక్క అవకాశంను అనుగ్రహించి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఆయన అంటున్నారు కదా, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల ఆయనట ఆలకించును. ఈ కుటుంబాలు ఎన్నో భార్యతో మాట్లాడడానికి సమయం లేనటువంటి పరిస్థితి, వర్క్ స్ట్రెస్ వల్ల, పిల్లలు చదువుల వల్ల, అమ్మ ఇంట్లో పని వల్ల పిల్లలతో ఎక్కువ సమయం గడిపే పరిస్థితి లేనటువంటి దినాలు. సమయం ఉంటే ఫోన్లు చూసుకునే పరిస్థితులు, ఎవరి పర్సనల్ పరిస్థితుల్లో వారు ఉండిపోతున్నటువంటి దినాలు ఇవి. అలాంటిది ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినాల్లో దేవుడు అనుగ్రహించిన అవకాశం ఏంటంటే, ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. ఆయన నామమును స్మరణ చేస్తుండగా వారిని జ్ఞాపకం చేసుకును. హల్లెలూయా. ఇందాక మనము నోవహును గురించి, అలాగనే అబ్రహాముని గురించి మనం మాట్లాడుకున్నాం. నేను వారిని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వారికి దేవునితో నడిచెను మాట వ్రాయబడింది. నోవహును గూర్చి దేవునితో నడిచెను అన్నమాట వ్రాయబడింది. అంటే ఇంకేం పని లేదు. వారు చేస్తున్న పని ఏంటంటే, దేవుడు ఏమి చెప్తే అది చేయడమే వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క సమర్పణ. దేవుడు ఏం చెప్తే అది చేయడమే వారి బ్రతుకంతా. మన మనసు ఏం చెప్తే మనం అది నడుచుకుంటూ ఉంటాం, మనకి ఇష్టమైనది చేస్తూ ఉంటాం. అక్కడ అలా లేదు. దేవుడు ఏది చెప్తే అది చేయడమే. ఆయన నామమును స్మరించడం, ఆయనని గురించి మాట్లాడడం తప్ప వారి బ్రతుకుల్లో ఇంకేమీ లేదు.
అందుకే ఈ వాక్యము మలాకి చక్కగా వ్రాస్తూ ఉంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలవారు యెహోవా నామమును స్మరణ చేయుచుండగా ఆయన జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు ఉంచుతాడట. ఆయన సన్నిధిలో ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళినా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి. మరి ఒక మాట మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనం. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. ఈ లేఖనాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేలుకి ఒక ప్రత్యేకమైనటువంటి కట్టడను ఇస్తూ ఉంటున్నారు. అహరోను కుమారులకి చెప్పబడుచున్నటువంటి మాట, శత్రువు ఎదురైనప్పుడు వారు చేయాల్సినటువంటి పని. శత్రువు ఎదురైనప్పుడట, శత్రువు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు, శత్రువు మీదకు వెళ్ళినప్పుడు అక్కడ అంటున్నారు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. దేవునికి ఇశ్రాయేలీలకి కమ్యూనికేషన్ మధ్య, వారిరువురికి మధ్య యుద్ధములో ఉన్నప్పుడు ఈ విధంగా కమ్యూనికేట్ చేయమంటున్నాడు దేవుడు. బూరలు ఊదమంటున్నారు. బూరలు ఊదగానేనట అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు అన్నమాట వ్రాయబడింది. హల్లెలూయా. ఎంత చక్కనైనటువంటి మాట. అంటే దేవుడు చెప్పిన మాట నెరవేర్చినప్పుడు, దేవుడు చెప్పిన మాట ఉన్నది ఉన్నట్టు నెరవేర్చినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. వారికి అప్పగించిన పనిని చేసినప్పుడు లేవీయులకి చెప్తా ఉంటున్నాడు. ఆ మీద వచనంలో రాయబడింది 8వ వచనంలో, అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. యాజకులైన వారే ఆ యొక్క బూరలను యుద్ధం వచ్చినప్పుడు, శత్రువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఊదాలి. దేవుని కొరకు ఏర్పాటు చేయబడినవారు, దేవుని యాజకత్వంలో ఉన్నటువంటి వారు, వారు మాత్రమే ఆ బూరలు ఊదాలి. ఇది నాన్న ఈ బూరలు ఒక సూచనగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మన పరిస్థితులలో మనము దేవునితో ఒక కమ్యూనికేషన్, ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క బంధము, సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, ఆయనతో మాట్లాడడం. అందుకే మలాకీలో మాట్లాడుకున్నప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, ఆయన నామము స్మరించినప్పుడు, అనగా క్రైస్ట్ సెంటర్డ్నెస్, దేవునిని కలిగి ఉండడం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉనికి ఏ ప్రాంతంలో అయితే ఉంటుందో దేవుని యొక్క చెవులు అక్కడ ఆలకించినవిగా ఉంటాయి, లేకపోతే ఆయన జ్ఞాపకము చేసుకుంటాడన్నమాట వ్రాయబడింది. హల్లెలూయా. ఈ జాగ్రత్తగా గమనిస్తే మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడతారు. జ్ఞాపకము వచ్చి, దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి దేవునితో ఒక ప్రత్యేకమైన బంధాన్ని మనం కలిగి ఉండాలి. ఆ బంధమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం. ఎక్కడికి? దావీదుకి ఒక ప్రత్యేకమైన బంధం, సొలొమోనుకు ఒక ప్రత్యేకమైన బంధం, అబ్రహాముకు ఒక ప్రత్యేకమైన బంధం.
చాలా చక్కనైనటువంటి భక్తులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నారు. వారు దేవునితో మాట్లాడడం, దేవునితో సంభాషించడం, దేవునితో నడవడం. హనోకు గురించి మనం ఆలోచన చేస్తే ఆయన దేవునితో నడిచెను అన్నమాట. అతడు జీవించినటువంటి సంవత్సరాలు 365 సంవత్సరాలట. దేవునితో 300 సంవత్సరాలు, 65 సంవత్సరాలు పిల్లల్ని కన్నాడట, కుటుంబాన్ని సరిచేసుకున్నాడట. 300 సంవత్సరాలు దేవునితో నడిచెను అన్నమాట వ్రాయబడి. అంటే అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి బంధము దేవునితో ఉంది. ఇది నన్ను ఒక ప్రశ్న వేసుకోవాలి, జాగ్రత్తగా గమనించాలి. మనం అనుకుంటాం చాలా మార్లు, అసలు దేవుడు మర్చిపోయాడు, దేవుడు అసలు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా, జ్ఞాపకం చేసుకుంటే ఈ పరిస్థితి నాకెందుకు వస్తుంది, జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క లేమి లేక నాకెందుకు వస్తుంది, ఆయన అసలు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా అన్న ప్రశ్నలు చాలాసార్లు మన జీవితంలోనికి వస్తాయి. ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటో తెలుసా? అసలు మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను గూర్చిన మాట మనలో ఉందా? చూడండి, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడా అని అనుకుంటుంటే ఆ యెషయా గ్రంథంలో 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో 14 నుండి 16 వచనాల వరకు ఈ విధంగా వ్రాయబడింది. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనిచున్నది. సియోను అనగా సంఘమును గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభువు యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకొనిచున్నది. అయితే దేవుడు రాస్తున్నటువంటి మాట అక్కడ ఎంత చక్కనైనటువంటి మాట. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చినా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అంటున్నాడు దేవుడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. హల్లెలూయా. అనగా ఇందాక వ్రాయబడిన మాటలో సముఖమందు వ్రాయబడెను అన్నమాట. సముఖమందు, ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట. ఇక్కడ అంటున్నారు కదా, ఒకవేళ తల్లైనా మర్చిపోద్దేమో తన పుట్టిన బిడ్డను కానీ, నేను నిన్ను మరువని అంటున్నారు. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. హల్లెలూయా. చాలా మార్లు మన పరిస్థితులను బట్టి దేవుణ్ణి క్వశ్చన్ వేస్తూ ఉంటాం. నేనంటాను, నీవు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉంటున్నావా? నీవు ఆయన గూర్చి స్మరించగలుగుతూ ఉంటున్నావా? నీవు ఆయనని గురించి మాట్లాడుతున్నావా? అక్కడ చాలా క్లియర్గా వ్రాయబడింది. నేను ముగించేస్తాను. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా, అంటే ఆయనను గూర్చినటువంటి ధ్యానం, ఆయనను గూర్చినటువంటి సంభాషణ, ఆయనను గూర్చినటువంటి సంభాషణ. ఆ సంభాషణ అంట వలన యెహోవా చెవియొగ్గి ఆలకించు. ఆయన నామమును ఆయన నామం స్మరించడం ఎవరికి అర్థమవకపోవచ్చు. భర్త దేవుని నామాన్ని స్మరిస్తుంటే భార్యకి అర్థమవకపోవచ్చు. భార్య దేవుని నామాన్ని స్మరిస్తుంటే వారి పనుల్లో ఉండగా ఆ యొక్క పరిస్థితిలో దేవుని నామాన్ని స్మరిస్తున్నప్పుడు ఒకవేళ భార్యకి భర్తకి వారి పనులు చేస్తున్నప్పుడు తెలియకపోవచ్చు. కానీ దేవుని వాక్యంలో రాయబడింది, యెహోవా వారిని జ్ఞాపకం చేసుకుంటాడట. హీ రిమెంబర్స్. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఇది నాన్న
ఒక ఆలోచన మనం ఆలోచించాలి. ఏంటంటే నిజంగా మనం దేవుని సన్నిధిలో మన భయభక్తులు ఆయన మాటను స్మరింపచేయుచుందా? ఆయనను గూర్చి మాట్లాడ చేస్తుందా? ఆయనని గూర్చి ఆయన నామాన్ని మనం స్మరించగలుగుతూ ఉంటున్నామా? ఈ యొక్క నోవహు, అబ్రహాము, హనోకు, దావీదు వారి జీవితాల్లో దేవునితో ఉన్న ప్రత్యేకమైన బంధము వారిని ఒక ప్రత్యేకమైన లెవెల్లోనికి తీసుకొని వెళ్ళింది. ప్రతినిత్యము దేవునితో వారి సంభాషణే, వారి దేవునికి లోబడ్డమే, దేవుడు ఏం చెప్తే అది చేయడమే. ఈ డేస్లో అది చాలా కష్టం. దేవుడు మరలా మరి యొక్క అవకాశాన్ని నీకు ఇస్తుంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి యొక్క మాటలు ఆయన చెవి యొక్కి ఆలకించను. హీ వాంట్స్ టు లిజన్ యువర్ వర్డ్స్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ సంభాషణ ఏంటి? నీ కుటుంబంతో నీ సంభాషణ ఎలా ఉంది? నువ్వు వేరొకరితో మాట్లాడుతున్నప్పుడు నీ సంభాషణ ఏ విధంగా ఉంది? జ్ఞాపకం చేసుకో. మరి ఒక మాట, ఆయన నామమును స్మరించడం. ఉదయం లెగిస్తే బుర్రలో చాలా ఉంటాయి. బుర్రలోకి ఏమీ రాకుండా ఏదో ఒక యావిగేషన్ మనం. కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ. ఆయన నామస్మరణ ఆయనకి జ్ఞాపకార్థంగా, ఆయన సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. ఇది నన్ను దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఆయనతో నిత్యం, అక్కడ ఇందాక వ్రాయబడిన యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 15వ వచనంలో వ్రాయబడినట్లు, నేను నా అరచేతిలో నేను ఆ స్టేజ్కి మనం వెళ్ళిపోవాలండి. ఆ క్లోజ్నెస్కి మనము వెళ్ళాలంటే దేవునితో. అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకొనెను అంటే ఎంత ప్రత్యేకం. అబ్రహాము ఎంత ప్రత్యేకమైన సంబంధం కదా. అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు, నేను ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అబ్రహమా, అది నీతో చెప్పకుండా నేను చేయలేనంటాడు దేవుడు. అంటే అబ్రహాముకున్న భయభక్తులు ఎంత గొప్పది. అక్కడ వారి సంభాషణ. అబ్రహాము బ్రతిమలాడుతూ ఉంటాడు, ప్రభా ఎంతమంది ఉంటే రక్షిస్తావా? దేవుడు అక్కడ 10 మంది కన్నా ఉంటే రక్షిస్తావా అని అంటే 10 మంది లేరు. అయినప్పటికీ అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకున్నమాట, ఆయన నాశనం నుండి తప్పించనన్నమాట వ్రాయబడింది. ఇది నీ యొక్క భయభక్తులు నీ కుటుంబాన్ని రక్షించేదిగా ఉండాలి. నీ భయభక్తుల వలన దేవుడు ఆలకించువానిగా ఉండాలి. అంతటి ఆధ్యాత్మిక స్థితిలోనికి మనం ఎదగడానికి దేవుడికి ఒక ప్రత్యేకమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఎన్నో పోస్టులు చేయడానికైతే మనకి టైం దొరుకుతుంది. 40 రోజులు దేవునితో గడపడం, వాడలో గడపడం. ఏం గడుపుతున్నాం వాడలో గడపడం? నోవహు వాడలో గడిపాడట అంటే ఇంట్లో ఉండడమేనా? నోవహు వాడలో గడపడం అంటే ఆయనకి చాలా ప్రత్యేకమైన అనుభవం ఉంది. అతడు దేవునితో గడిపాడు, దేవుడు చెప్పింది నెరవేర్చాడు. ఈ 40 డేస్లో నువ్వు బయటికి వెళ్ళట్లేదు. చాలా పరిస్థితులు నువ్వు ఒంటరిగా ఉంటున్నావు. నీ దేవునితో నువ్వు గడపగలుగుతూ ఉంటున్నావా? నీవు దేవునితో గడపగలిగితే ఆయన నీ మాటలను ఆలకించినటువంటి భయభక్తుల్లో రావాలి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో. నీ దేవునితో గడపగలిగితే నీ కొరకు ఒక గ్రంథము ఆయన సముఖంలో వ్రాయబడాల. హల్లెలూయా. అంతటి భయభక్తుల్లోనికి ఎదగడానికే దేవుడు ఈ ప్రత్యేకమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. దాన్ని సద్వినియోగపరుచుకుందాం. రానున్నటువంటి ఈ యొక్క లాక్డౌన్ దినాలన్నింటిలో దేవునితో ఒక బంధాన్ని ఏర్పరచుకుంటూ ఆయన సన్నిధిలో ఒక వ్యక్తిగత అనుభవంలోనికి మనము
ఎదుగుచు దేవుని నామమును స్మరించుచు మన పేరట ఒక గ్రంథము వ్రాయబడినట్లు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందామా? దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి నడిపించుగాక. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క సాయంకాల సమయమందు నాయనా ఒక ప్రత్యేక రీతిలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రపంచంలో ఎన్నడూ జరగనటువంటి పరిస్థితి ప్రభా నాయనా ఏర్పడి ఉంటున్నది నాయనా. అయినప్పటికీ మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా గృహాల్లో మేము గడపడానికి మాకు అనుగ్రహించిన ప్రతి ఈవిని బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ ఇంతవరకు మేము వ్యర్థంగా గడుపుతున్నామేమో మమ్మల్ని క్షమించండి. మీ నామములో మేము భయభక్తులు కలిగి మిమ్మల్ని గూర్చి మేము మాట్లాడుకొని దేవా, మీరు చెవియొగ్గి ఆలకించి ఆధ్యాత్మిక స్థితిలోనికి మేము ఎదగలుగుటకు సహాయం చేయండి. మీ చేత మేము జ్ఞాపకం చేసుకొనబడి వారముగా ఉండడానికి, మేము భయభక్తులు అధికం చేసుకోవటానికి సహాయం చేయండి. మీ సముఖంలో మమ్మల్ని గూర్చి ఒక గ్రంథము వ్రాయబడినట్లు ప్రభా మేము మీ నామమును స్మరణం చేయవారముగా నన్ను మేము ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో సమయాన్ని మేము వ్యర్థపరుస్తూ ఉంటున్నాం తండ్రి. దేవ, మమ్మల్ని క్షమించండి. మీ నామాన్ని స్మరణ చేసుకొని నాయన అబ్రహాము, నోవహు, హనోకులు వలే ప్రభా తండ్రి, మేము ఒక ప్రత్యేకమైనటువంటి బంధమును మీతో కలిగి దేవానాయన నీ చేత మేము జ్ఞాపకము చేయబడిన వారముగా దేవా ప్రభా, మా పరిస్థితులు బాగులేనప్పుడు, మేము బూర ఊదినప్పుడు, మేము ప్రార్థించినప్పుడు, మేము మాట్లాడినప్పుడు, మేము భాషలు మాట్లాడినప్పుడు దేవా నీ నామాన్ని స్మరణ తెచ్చుకుంటే చాలు మా మనస్సులో దేవానాయన మమ్మల్ని గూర్చి నువ్వు జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక స్థితికి ఎదగగలగడానికి మమ్మల్ని నూతనపరిచి నడిపించమని, ఈ వాక్యంను దీవించమని, ఈ వాక్యమును ప్రభు ఆన్లైన్ ద్వారా చూచున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మ శోధన తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిత్య సహవాసం సంఘమునకును ఈ వాక్యమును ఆన్లైన్ ద్వారా చూచిన ప్రతి ఒక్కరిని, ఆయా ప్రాంతాల్లో దేవుని నామం కొరకు నిలబడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు తోడయండి. ఆయన చిత్తమును నెరవేర్చుచు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా నిలిచి ఉండినట్లు సహాయం చేసి నడిపించును గాక, ఆమెన్. ప్రైజ్ లార్డ్.